బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు పూర్ణచందర్ భార్య స్వప్న తను మీడియా ముఖంగా మాట్లాడింది. అయితే ఏదైతే స్వేచ్ఛ కూతురు తన భర్తపై చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో అందులో ఎలాంటి నిజం లేదు. కంప్లీట్గా పూర్ణచందర్ స్వేచ్ఛ కూతుర్ని తన సొంత కూతురులాగా, అంటే తన పిల్లలను ఎంత మంచిగా చూసుకునేవాడో సేమ్ స్వేచ్ఛ కూతురిని కూడా అలానే చూసుకునేవాడు అంటూ కూడా పూర్ణచందర్ భార్య స్వప్న చెప్పింది. అయితే నా భర్తపై స్వేచ్ఛ కూతురు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు అంటూ కూడా చెప్పింది. నా భర్త ఆమెను కూతురిలాగా చూసుకునేవాడు, నా పిల్లలతో పాటే ఆమెకు ఫీజు కట్టాడు. స్వేచ్ఛ వల్లే మా కుటుంబంలో గొడవలు వచ్చాయి. నన్ను కాశీ తీసుకెళ్తే స్వేచ్ఛ గొడవ చేసిందంటూ కూడా స్వప్న కూడా కొన్ని స్వేచ్ఛ ఫ్యామిలీ పైన కొన్ని ఆరోపణలు చేసింది. అయితే రీసెంట్గా కూడా స్వేచ్ఛ కూతురు అదేవిధంగా స్వేచ్ఛ కుటుంబ సభ్యులు కూడా పూర్ణచందర్ పైన కొన్ని అలిగేషన్స్ వేశారు. అయితే స్వేచ్ఛ కూతురుతో పూర్ణచందర్ మిస్బిహేవ్ చేసినట్లు, ఎలా పడితే అలా మాట్లాడినట్లు కూడా స్వేచ్ఛ తండ్రితో పాటు స్వేచ్ఛ కుటుంబ సభ్యులు, స్వేచ్ఛ కూతురు కూడా పూర్ణచందర్ మీద కొన్ని అలిగేషన్స్ వేశారు. అయితే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా పూర్ణచందర్ పైన పోక్సో యాక్ట్ కింద కూడా కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే నిన్న ఇదంతా నడిచిన తర్వాత స్వప్న, ఎవరైతే పూర్ణచందర్ భార్య స్వప్న ఉన్నారో ఆవిడ బయటకు వచ్చి కూడా ఆవిడ ఏదైతే స్వేచ్ఛ వాళ్ళ కూతురు మాట్లాడిన మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవంటూ కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. అసలు స్వప్న ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అందరికీ నమస్కారం. నేను పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను మీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి వేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అప్ప దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలీదు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు అరణ్య. నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. నాకు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయనను ఎలాగైనా కాపాడుకుంటాను. అందరికీ నమస్కారం. నేను పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు
చూసి నేను తట్టుకోలేక నేను ముందుకొచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలీదు ఆమె తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను అరణ్య, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకుపోయి మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య? నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. అందరికీ నమస్కారం. ఎస్ అయితే పూర్ణచందర్ భార్య స్వప్న తాను కూడా కొన్ని కామెంట్స్ పాస్ చేసింది. అయితే ప్రజెంట్ అయితే తాను చెప్పిన మాటల ప్రకారం అయితే నిన్ను మీ అమ్మను చేరదీశాడు నా భర్త అంటూ కూడా స్వేచ్ఛ కూతుర్ని ఉద్దేశిస్తూ కూడా స్వప్న కొన్ని కామెంట్స్ చేసింది. మిమ్మల్ని ఇంత చేరదీస్తే మా బతుకుని ఇలా చేస్తారా, మమ్మల్ని రోడ్డుపైకి లాగేస్తారా అంటూ కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేసింది స్వప్న, పూర్ణచందర్ భార్య స్వప్న. అయితే